माइक दे और चिप दे ऋषभ को बुलाइयो। अरे दूंगा भाई पीछे आ जाओ। हेलो अरे यार ताला लो खड़े हैं और दूसरी तरफ फायर ब्रिगेड की गाड़ी भी जोन के अंदर बुला ली गई है और किसी भी अनहोनी से निपटने के लिए यहाँ पर पूरी तैयारी है। दूसरी तरफ की तस्वीर में आपको दिखा रहा हूँ एक गेट जो विजय चौक की तरफ खुलता है वहाँ से हेलो नन पानी की जंतर मंतर पर जो प्रोटेस्ट हो रहा है अगर वो प्रोटेस्ट यहाँ तक पहुँचता है सुरक्षा में कोई न हो पाए और यहाँ पर ठीक है बाहर పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేట్ వద్దకు సీజేపీ ర్యాలీగా చేరుకుంది. సీజేపీ కార్యకర్తలని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. हेलो हाँ देखिए పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేటు వద్దకు సీజేపీ ర్యాలీగా చేరుకుంది. సీజేపీ కార్యకర్తలని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పెద్ద ఎత్తున కూడా బీజేపీ మద్దతుదారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేక మంది విద్యార్థులు ఆందోళన చేపట్టి ఆందోళన పూర్తిగా పార్లమెంట్ వరకు చేరుకుంది. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్దకు విద్యార్థులు చర్చుకొని వచ్చిన సంఘటన ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఇంటర్నెట్ సేవల్ని కూడా కట్ చేసిన పరిస్థితి అయితే ఢిల్లీలో నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. సీజేపీ వైపు అంటే ప్రధానంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అతి సమీపంలోనే పార్లమెంటు ముఖద్వారం ఉంది. ఆ పార్లమెంట్ ముఖద్వారానికి వేలాదిగా విద్యార్థులు
చేరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. వందలాదిగా బలగాలు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా విద్యార్థులను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. దాదాపు 20,000 మందికి పైగా కూడా విద్యార్థులు ఆ పరిసర ప్రాంతాలను ముట్టడించారంటే కూడా టీజేపీ పెద్ద ఎత్తున తమ మద్దతుదారులతోని ముందు నుంచి కూడా పార్లమెంట్ వరకు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ నిర్వహిస్తాము, ఒక ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని మొదటి నుంచి చెప్తూ వస్తున్న నేపథ్యం తాజాగా పార్లమెంటు ఆవరణం రైల్ భవన్ కావచ్చు, పార్లమెంట్ కు అతి సమీపంలో ఉన్న ఇతర ప్రాంగణాలన్నింటిలో కూడా విద్యార్థులు వేల సంఖ్యలో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల విద్యార్థులపైన టియర్ గ్యాస్ ప్రయోగించిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. జంతర్ మంతర్ నుంచి మొదలుకొని నేరుగా విద్యార్థులంతా కూడా అటు పార్లమెంటు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, రైల్ భవన్, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఇంకా వస్తున్న పరిస్థితి నెలకొంది. అనేక మంది స్వచ్ఛందంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ పార్టీకి సంబంధించిన నేతలు అదేవిధంగా కార్యకర్తలు వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి జరుగుతున్న ఉద్యమంలో గతంలో రైతు ఉద్యమం ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నాటి సందర్భంలో ఆ స్థాయిలో రైతులు ఉన్నప్పుడు కూడా వారందరినీ కూడా పోలీసులు కట్టడి చేశారు. కానీ మొదటిసారిగా జంజీ స్థాయిలో ఒక ఉద్యమాన్ని అయితే ప్రస్తుతం ఢిల్లీలో చూసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మంది విద్యార్థులు పరుగులు తీస్తూ పార్లమెంట్ వైపు అడుగులు వేస్తున్న తీరును చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎక్కడ కూడా పోలీసులు వాళ్ళని కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. కేవలం పార్లమెంటు ప్రధాన ద్వారం వరకు కూడా విద్యార్థులు చేరుకున్నారంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న తీరును చూస్తున్నాం. డిమాండ్ అంతా ఒకటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వం మెరుగైన విద్యా వ్యవస్థను అందించాలంటూ కూడా ఆ విద్యార్థులంతా ఆందోళన చేస్తూ దూసుకెళ్తున్న రిజల్ట్స్ ను ప్రస్తుతం మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల టియర్ గ్యాస్ ని ప్రయోగించిన పరిస్థితి చూసాం. కానీ విద్యార్థులు అవేవి కూడా లెక్క చేయకుండా నేరుగా ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ముందుకు వెళ్తున్న పరిస్థితులని కావచ్చు, వారి యొక్క విజువల్స్ ను కూడా చాలా క్లియర్ గా స్క్రీన్ పైన చూడవచ్చు. దాదాపు వేల సంఖ్యలో విద్యార్థులు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ కావచ్చు, జంతర్ మంతర్ కావచ్చు, అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ రోడ్ కావచ్చు, పార్లమెంట్ అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంగణాలు కావచ్చు, సెంట్రల్ సెక్రటేరియట్ కావచ్చు, రైల్ భవన్ కావచ్చు, ఇండియా గేట్ పరిసరాల నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్న తాజా పరిణామాలను మనం చూస్తున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా కూడా అటు పోలీస్ బారికేడ్లు దాటుకుంటూ వెళ్తున్న పరిస్థితి చూస్తాము. దాదాపు ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతాల్లో అనేక మంది పోలీసుల్ని పహారా కాస్తున్నారు. అనేక మంది బారికేడ్లు పెట్టి ఆపినప్పుడు కూడా విద్యార్థులను కంట్రోల్ చేయలేకపోయిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వేల సంఖ్యలో విద్యార్థులు అటు పార్లమెంట్ వైపు పీస్ఫుల్ గా వెళ్తున్న పరిస్థితి నెలకొంది అని చెప్పాల్సి ఉంటుంది. కొంత ఉద్రిక్త పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల రూపంలో ఎట్లాంటి ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటుంది కూడా కొంత పోలీసులు కూడా సమన్వయం పాటిస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జంతర్ మంతర్ లో అనేక మంది విద్యార్థులు మాట్లాడిన సందర్భంలో కూడా తాము ప్రశాంత వాతావరణంలో సామరస్యపూర్వకంగా ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం ఒక విజ్ఞప్తి చేయబోతున్నాము, కేంద్రం తమ వాదనను పట్టించుకోవడం లేదు, కేంద్రం నీట్ పేపర్ పైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని కూడా విద్యార్థులంతా కూడా ఏకతాటిగా వెళ్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాం. అనేక మార్గాలన్నింటిలో కూడా ఇప్పటికే పోలీసులు పార్లమెంట్ వచ్చి అనేక మార్గాలను మూసివేసినప్పుడు కూడా వాటన్నిటి కూడా లెక్క చేయకుండా విద్యార్థులు దూసుకెళ్తున్న తీరు చూస్తున్నాం. ఖచ్చితంగా వారంతా కూడా పార్లమెంటు దగ్గరికి చేరుకున్నారు. వారు మరి కాసేపట్లో పార్లమెంట్ ముట్టడి విజయవంతంగా కూడా వాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. వారి యొక్క మార్చు పీస్ఫుల్ గా అక్కడ వరకు కొనసాగే అవకాశం ఉంది. వేలాదిగా విద్యార్థులకు అనేక మంది నేతలు, పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని అయితే విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా చేశారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సుభాన్.